తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కాలువలకి నీటిని రిలీజ్ చేశారు. తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఉమ్మడి ప్రాజెక్టు. తుంగభద్ర బోర్డు ఆ ప్రాజెక్టు నిర్వహిస్తూ ఉంటుంది. తుంగభద్రలో 80% మొత్తం కర్ణాటక ఉపయోగించుకున్న హెచ్ఎల్సి ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత భూమి సాగు అవుతా ఉంది. 10వ తేదీనే తుంగభద్రకి నీటిని విడుదల చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ నీరు ప్రవేశించే అవకాశం ఉంది. అయితే తుంగభద్ర డ్యామ్ మొత్తం కెపాసిటీ 105 టీఎంసీలు పైగా ఉన్నప్పటికీ కేవలం ఈ ఏడాది 80 టీఎంసీలు నిల్వ చేసి గేట్లు మార్చే కార్యక్రమం చేయబోతున్నారు. ఎప్పుడో 70 సంవత్సరాల కిందట పెట్టిన గేట్లన్నీ తుప్పుపట్టిపోయినాయి. గత ఏడాది వచ్చిన వరదలుగా 19వ నెంబర్ గేట్ కొట్టకపోయింది. అదృష్టవశాత్తు ఆ వరద పోకముందే ఆ గేటు దింపగలిగారు. అయితే ఆ గేట్లు మార్చే సమయానికే మే నెలలోనే తుంగభద్రకి పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చి చేరడంతో గేట్లు మార్చడం సాధ్యం కాలేదు. ఆల్రెడీ గేట్లు మార్చడానికి టెండర్లు పిలిచారు. ప్రాజెక్ట్ సైట్లోనే గేట్లు కూడా తయారు చేస్తున్నారు. అయితే ఇక తుంగభద్రలో ఈ ఏడాది ఒక పంటకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. రైతు సోదరులు ఒక పంట సాగు చేయడానికే ప్లాన్ చేసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు. ఇక రెండో పంట అంటే ఆరుతడికి నీరు ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తుంగభద్ర డ్యాంకి వరద ఎంత రాబోతా ఉంది అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.